పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. విశాఖ పోర్ట్ స్టేడియం ని ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టడం, ఉన్నటువంటి ప్రైవేటు సంస్థకి ఏదైతే లీజుకి ఇచ్చినటువంటి నేపథ్యంలో తిరిగి నష్టపరిహారం చెల్లించేందుకు పోర్టు చూడడంపై అయితే మాత్రం తీవ్రంగా వ్యతిరేకత మొదలైంది. ఇదే అంశానికి సంబంధించినంత వరకు స్థానికంగా ఉన్నటువంటి జనసేన నాయకులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పోర్టుకు సంబంధించినంత వరకు గతంలో విశ్వనాథ్ అనేటటువంటి వ్యక్తికి సంబంధించిన ఒక కంపెనీకి ఇచ్చినటువంటి పరిస్థితి, దానికి మళ్ళీ తిరిగి నష్టపరిహారం ఇవ్వడం ఏంటి, అసలు ఏం జరుగుతా ఉంది, పోర్టు యొక్క ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయాలని చూస్తున్నారా, లేకపోతే పోర్టుకు అత్యంత విలువైన భూములు ఉన్నాయి విశాఖలో, అవన్నీ కూడా నిర్వీర్యం అయిపోతున్నటువంటి పరిస్థితి ఎలా చూడొచ్చు అంటారు? ఆల్రెడీ దారాదత్తం చేయాలని చూడటం దారాదత్తం చేశారు. చేసినటువంటి వాళ్ళని నిబంధనలు అతిక్రమించి ఉల్లంఘనలు పాల్పడి లీజ్ నిబంధనల్ని వీళ్ళు తొంగలోకి తొక్కి అక్రమంగా వీళ్ళు ఏదైతే వ్యవహారం చేశారో వ్యాపారాలు చేశారో సబ్ లీజులకు ఇవ్వడం కానీ, అక్కడ నిర్మాణాలు అక్రమంగా చేపట్టడం కానీ, విధ్వంసం చేయడం కానీ, అలాగే కరెంటు బిల్లు కానీ అద్దెలు కానీ చెల్లించకపోవడంలో కానీ, లేదంటే నిబంధనలకు అనుగుణంగా అక్కడ వ్యాపార వ్యవహారాలు చేయకపోవడం కానీ, ఇవన్నీ కూడా విశ్వనాథ్ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్ సంస్థ ఏదైతే అక్కడ అన్యాయంగా అక్రమంగా వ్యవహరించిందో వాటిని రద్దు చేస్తూ వాళ్ళు కూడా మేము ఇంకా చేయలేమని చెప్పి కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేసినట్టు ఎఫిడవిట్ ఫైల్ చేయడం, అదంతా అయిపోయిన తర్వాత తిరిగి వాళ్ళకి నష్టపరిహారం ఇన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టామని చెప్పి కేవలం 4 కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీని వీళ్ళు ఎన్కేస్ చేస్తున్నారు. కోర్టుకు వచ్చిన 4 కోట్లు వీళ్ళకి ఇవ్వాల్సిన 48 కోట్లు అని చెప్పి ఇవాళ దరఖాస్తు పెట్టుకోవడం, దాని మీద ఆగమేఘాల మీద ఫైల్ కడిపి ఇవాళ థర్డ్ పార్టీ అసెస్మెంట్ పేరుతోని అవన్నీ కూడా అంచనాలు వేసేసి ఇవాళ డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం జరగబోతోంది. కాబట్టి దానికి సహకరిస్తున్నటువంటి అధికారులు, ఉన్నత అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ ఉన్నత అధికారులు విశ్వనాథ యాజమాన్య సంస్థ పైన కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని చెప్పి, అంతే విధంగా కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఏదైతే ఉందో విజిలెన్స్ కమిషన్ కూడా ఫిర్యాదు చేశాం. వీటిలన్నిటి మీద విచారణ జరిపించాలి, పోర్టు ఆస్తుల్ని కాపాడాలి, పరిరక్షించాలి, పోర్టు స్టేడియం ని ప్రజల సౌకర్యార్థం కోసం వినియోగించాలని చెప్పి కూడా పోర్టే బాధ్యత నిర్వహించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం. అయితే ప్రధానంగా విధ్వంసం సృష్టించారని మీరే చెప్తా ఉన్నారు. విధ్వంసం సృష్టించినటువంటి సంస్థకి తిరిగి ఫైన్ వేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎంక్వైరీ కమిటీ కానీ, విజిలెన్స్ కమిటీ కానీ పోర్టుకు సంబంధించి ఉండేటటువంటి నేపథ్యం. ఎంక్వైరీ కమిటీ వేయకుండా తిరిగి నష్టపరిహారం పోర్టుకు చెల్లించకుండా తిరిగి నష్టపరిహారాన్ని పోర్టు చెల్లించడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇందులో అవినీతి లేదంటారా? అదే అక్రమం అంటున్నాం, అవినీతి అంటున్నాం. ఈ అవినీతిలో అధికారులు వీళ్ళు పంచుకుంటున్నారు, అలాగే పోర్టు లీజు తీసుకున్న లీజుదారుడు కూడా ఇవాళ దండుకుంటున్నాడు. మొత్తం అంతా ఇదంతా కూడా పూర్తి వ్యవహారం అంతా కూడా అవినీతిమయం అయిపోయింది. కాబట్టి దీనిపైన కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ జరిపించాలని కోరుతాను. ఎటువంటి దర్యాప్తు చేయాలి? ఒకవేళ కేంద్ర దర్యాప్తు సంస్థ స్పందించకపోతే హైకోర్టుకు కానీ వెళ్ళేటటువంటి ఆస్కారం ఉంటుందా, లేదా సుప్రీంకోర్టుకు వెళ్ళేటటువంటి ఆస్కారం ఉంటుంది? ఎందుకంటే మూర్తి యాదవ్ అనే వ్యక్తి హైకోర్టు నుంచే స్టే ఆర్డర్లు తెచ్చేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఫుడ్ కోర్టుకు కానీ ఇప్పుడు హైకోర్టు నుంచి తీసుకొచ్చారు, ఆ విధంగా తెచ్చే అవకాశం ఉంటుందా? కేంద్ర దర్యాప్తు సంస్థలకి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి మొట్టమొదట ఫిర్యాదు చేయాలి ఆధారాలతోని. వాళ్ళందరికీ కూడా కొంత టైం ఇవ్వాలి. వాళ్ళ యొక్క పూర్తి యొక్క విచారణ జరిపిన తర్వాత చర్యలు కనుక దానికి అనుగుణంగా కనుక చట్టానికి లోబడి కనుక చర్యలు తీసుకోకపోతే, చట్టాన్ని అతిక్రమించి వీళ్ళు కనుక వ్యవహరించి వాళ్ళకైనా కనుక సహకరించినట్లు కనుక భావించే నివేదికలు ఏమైనా వస్తే అప్పుడు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని, దేశంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి. అంతే తప్ప లెటర్ పెట్టంగానే కోర్టుకు వెళ్ళిపోయి కోర్టులో స్టే ఆర్డర్లు తీసుకురావడానికి కోర్టులు స్టే ఆర్డర్స్ ఇవ్వాలి. మీకు న్యాయం జరగకపోతే విశాఖ ప్రజలకి విశాఖ పోర్టు ఏదైతే స్టేడియం ఉందో దాంతో అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే చాలా మంది ఉదయాన్నే వాకర్స్ వెళ్తా ఉంటారు, చాలా మంది దాని అనుభవ సంబంధం ఉన్నటువంటి నేపథ్యం. ఒకవేళ మీకు మీరు అనుకునే విధంగా ప్రజలకు న్యాయం చేయకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తారా, ఆశ్రయించారా? దీని మీద క్లారిటీ ఇవ్వాలి కదా. నాకు న్యాయం జరగకపోతే కాదు, ఇవాళ మీ అందరికీ ప్రెస్ మీట్ పెడుతున్నానన్నా, ప్రజల కోసం ఏదో మాట్లాడుతానంటే ఇవంతా కూడా పోర్టు డబ్బులే. మా నాన్నగారు పోర్టు ఎంప్లాయీ, రిటైర్డ్ ఎంప్లాయీ. మా నాన్నగారు సంపాదించిన ఆస్తిపాస్తులు కానీ ఏదైనా కానీ ఇవాళ మేము ఉన్నామన్నా, ఇవాళ నేను ఈ స్థాయికి నేను ఇవాళ చదువు కానీ అవన్నీ కూడా ఒక పోర్టు ఉద్యోగస్తుడిగా ఆయన ఎదిగి పోర్టు ఇచ్చినటువంటి జీతం ఇవాళగా పోర్టు పెన్షన్ డబ్బులతో మేము మా కుటుంబంతో బతుకుతాం. సో ఆ సంస్థ మాది, ఆ సంస్థ వల్ల సంస్థ నీడలో బతికినటువంటి మేము మనుషులం. కాబట్టి ఆ సంస్థ సంపదని, ఆ సంస్థ ఆస్తుల్ని కాపాడాల్సిన నైతిక బాధ్యత నాకు ఉంటుంది. ఇది ప్రజల సంపద, ఇది ప్రభుత్వ సంపద. ఖచ్చితంగా పోర్ట్ అన్నది ఇవాళ అద్భుతమైనటువంటి దేశంలోనే 13 పోర్టుల కల్లా అత్యంత పేరు ప్రఖ్యాతులు కానీ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఇవాళ ఖచ్చితంగా ఈ ఆస్తులను కాపాడు తీరాలి, పరిరక్షించాలి. మీ అందరం కూడా మీ అందరూ సహాయ సహకారాలతో, మీ అందరూ ఆశీర్వాదంతో, భగవంతుడు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా పోర్టు స్టేడియం మనం ఖచ్చితంగా కాపాడుకుంటాం. అంటే న్యాయస్థానాలకు వెళ్ళే అవకాశం ఉన్నదంటారు?
అదే అంటున్నా, ఇప్పుడు మనం దర్యాప్తు సంస్థకి లెటర్ ఇందులో ప్రధానంగా మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, అంతా ఉన్నది, ఎవరెవరు ఎందులో ఇన్వాల్వ్ అయ్యారు, ఎన్ని కోట్ల స్కామ్ జరిగింది, పూర్తి వివరాలు ఉన్నాయి. దీన్ని తీసుకొని వెళ్ళి పై స్థాయిలోకి వెళ్లాల్సిన ఆస్కారం ఉంటుంది. లేదంటే మీరు గతంలో కూడా ప్రతిదానికి హైకోర్టును ఆశ్రయిస్తారు కదా, న్యాయస్థానాలను ఆశ్రయించే దాన్ని స్టే ఆర్డర్ తెస్తారు. దీని మీద ఎందుకు న్యాయస్థానాలను ఆశ్రయించట్లేదు? న్యాయస్థానాన్ని ఆశ్రయించాలంటే ముందు ప్రొసీజరల్ యాక్టివిటీ ఉంటుంది. ఆ ప్రొసీజరల్ యాక్టివిటీలో భాగంగా ఇంకా నేను 24 గంటల కంప్లైంట్ ఇచ్చి ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే కుంభకోణం జరిగిపోలేదు, కుంభకోణం జరగబోతా ఉంది. ఇది ఇప్పుడు ఆల్రెడీ అసెస్మెంట్ వాల్యుయేషన్ వేస్తున్నారు. వాల్యుయేషన్ వేస్తున్న దాన్ని ఇప్పుడు ఫైల్ వాళ్ళు పుటప్ చేసేసి పేమెంట్ ఇచ్చేస్తే జరిగిపోయింది అనాలి. పేమెంట్ ఇంకా ఇవ్వలేదు, పేమెంట్ ఇచ్చే ప్రక్రియలో ఉన్నారు కాబట్టి ఇదంతా అన్యాయం, అక్రమం అని చెప్పి అంటున్నాం. ఇవన్నీ జరిగిన తర్వాత అసలు నిజంగా కనుక పేమెంట్ అంటూ జరుగుతుంటే అప్పుడు మనం వెళ్ళాలి. అసలు కనీసం ఇప్పుడు దర్యాప్తు సంస్థకు సమయం ఇవ్వాలి, కొంత సమయం. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి మీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఫీడ్ ఇచ్చిన తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత టైం ఉన్న తర్వాత అది ప్లే అవుట్ ఐటమ్. అలాగే కేంద్ర దర్యాప్తు సంస్థకి వాళ్ళకి లెటర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తారు. దర్యాప్తు చేసిన తర్వాత నిజాలు తేల్స్తారు. తేల్చిన తర్వాత అప్పుడు దాని మీద చర్యలు తీసుకుంటారు. ఎమర్జెన్సీలో ఉన్న పేషెంట్ కి టెంపరీగా ఏమి చేయరనమాట. ఎమర్జెన్సీలో ఉన్న పేషెంటేగా మీరు పట్టుకున్న ఫైల్ అంతా ఎమర్జెన్సీలో ఉన్న పేషెంట్, ఆల్రెడీ ఫైల్ పుటప్ అయిపోతుంది, మళ్ళీ రెండోసారి లీజ్కి ఇవ్వడానికి రెడీ అవుతా ఉన్నారు దాన్ని వేరే వ్యక్తులకి. ఈ టైంలో మీరు కోర్టును ఆశ్రయించకపోతే ఎందుకు, అంటే న్యాయస్థానాలను ఆశ్రయించాలి అంటారు కదా. స్థానికంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు కనుక చర్యలు చేపట్టకపోతే అప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి. రోజుకి వెళ్ళి అసలు కోర్టును ఆశ్రయించకూడదు పేపర్ పట్టుకొని. వీ షుడ్ ఫైల్ ఏ కేస్ బిఫోర్. ఇక్కడ న్యాయం జరగకపోతే, ఎక్కడ న్యాయం ఖచ్చితంగా జరగకపోతే అప్పుడు కోర్టును ఆశ్రయిస్తామని చెప్తున్నాం. ఎవరెవరి మీద యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? విశ్వనాథ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మీద, పోర్ట్లో ఉన్నటువంటి అధికారుల మీద ఎవరెవరి మీద యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? విశ్వనాథ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్స్ సంస్థ, విశ్వనాథ ఎవెన్యూస్ సంస్థ ఏదైతే అగ్రిమెంట్లు చేసుకున్నారో ఆ సంస్థ యాజమాన్యం పైన సబ్లీజులు ఇవ్వడం తప్పు, సబ్లీజులదారుల డబ్బులు తీసేసుకోవడం తప్పు, కోర్టును విధ్వంసం చేయడం తప్పు, అక్రమంగా అక్కడ వ్యాపారాలు చేసేయడం తప్పు. వీటిలన్నిటికి సంబంధించి విశ్వనాథ అసోసియేట్స్ మీద వీళ్ళు చర్యలు తీసుకోవాలి. అదే కాకుండా వీళ్ళకి సహకరించినటువంటి అధికారులు పట్టండి, వాళ్ళు ఎంత ఉన్నతాధికారులైనా కానీ, నేను 5 పేర్లు చెప్పాను, 5తో పాటు ఇంకా కింద స్థాయి అధికారులు కూడా ఉంటారు ఫైల్ పుటప్ చేయడానికి. వాళ్ళందరి పైన దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తారు. దర్యాప్తు చేసి అప్పుడు నిర్ణయం తీసుకొని అప్పుడు చర్యలు తీసుకుంటారు. థ్యాంక్ యూ. చూడొచ్చు, ఏదైతే పోర్టుకు సంబంధించినంత వరకు కూడా ఏదైతే జరిగినటువంటి అవకతవకలకు సంబంధించినంత వరకు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా కోర్టులో ఉన్నటువంటి అధికారులను సస్పెండ్ చేయాలి. విశ్వనాథం స్పోర్ట్స్ కాంప్లెక్స్ కి సంబంధించినంత వరకు కూడా ఎవరైతే అధినేత ఉన్నారో దానిపై కూడా చర్యలు తీసుకోవాలి. దాంతో పాటుగా విశాఖ పోర్టుకు సంబంధించినంత వరకు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా చర్యలు చేపట్టాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 7% నారాయణతో భరత్, యూటీవీ విశాఖ.